మన కుబీర్ మండలంలోని పాల్డిపి గ్రామంలో శ్రీ రాజా రాజేశ్వరుని యొక్క జాతర అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము జరుగుతూనే ఉన్నది. దాదాపు 1200 సంవత్సరాల నుంచి ఈ ఆచారం అక్కడ కొనసాగుతుంది. అయితే ముందుగా అక్కడ ఉన్నటువంటి పెద్దకప్పు ఇంట్లో నుంచి ఈ విధంగా అంబళ్ళు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన పట్టు వస్త్రాలను మన శ్రీ రాజా రాజేశ్వరుని యొక్క భక్తులు ఈ విధంగా ఊరేగింపుగా అక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీ రాజా రాజేశ్వరుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ ఏదైతే పచ్చటి పందిరి ఉందో ఆ పందిరికి అక్కడ పూజ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి మన కుమ్మరమిత్రుల యొక్క ఇంటికి వెళ్ళి అక్కడ ఆ కుమ్మరమిత్రుల యొక్క ఇంటి కూడా ఆ కుండలను అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ వాళ్ళకు ఆ పట్టు వస్త్రాలను సమర్పించి ఆ కుండలను అక్కడ పెళ్లికి గాను తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా బాజా భజంత్రులతో ఊరేగింపుగా అక్కడ ఈ కుండలను తీసుకెళ్ళి మన శ్రీ రాజా రాజేశ్వరుని యొక్క సన్నిధిలో అక్కడ ఉంచడం జరుగుతుంది. అక్కడ మన రాజా రాజేశ్వరునికి అక్కడ ఈ విధంగా హారతి ఇచ్చి అక్కడ నుండి ఆ విగ్రహాలను పార్వతి అదేవిధంగా శివుని యొక్క విగ్రహాలను అక్కడ ఈ విధంగా కొన్ని వందల వేల మంది గ్రామస్తుల సమక్షంలో ఆ పెళ్ళికి ముస్తాబు చేసి అక్కడ ఆ పెళ్ళికి తయారు చేయడం జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో చూస్తున్నారు మీరు, ఇక్కడ ఇసుక వేస్తే రాలంత జనము కొన్ని వందల వేల మంది అక్కడ ఈ మన శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అక్కడ వాళ్ళకు ఈ విధంగా అలంకరణ చేసి కొన్ని వందల మంది ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు, యువకులు, పెద్దలు, రైతులు, అదేవిధంగా సమస్త గ్రామ ప్రజలందరూ ఈ విధంగా అక్కడ వచ్చి ఏ విధంగా అయితే మనము మానవుల పెళ్లి చేస్తామో అదేవిధంగా ఈ విధంగా అక్కడ ఈ పెళ్లిని పూర్తిగా అక్కడ చేస్తారన్నమాట. అక్కడ దాదాపు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుండి అక్షంతలను తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి భక్తులకు పంచుతారు. అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆచారం ప్రకారంగా ఆ గ్రామంలో ఉన్న పెద్ద మనుషుల ద్వారా అక్కడ కన్యాదానాన్ని నిర్వహించి అక్కడ నుండి ఈ విధంగా శివుని యొక్క విగ్రహంతో ఆ మంగళసూత్రాన్ని పార్వతీమాత యొక్క మెడలు వేయడం జరుగుతుంది. అక్కడ నుండి ఈ విధంగా అక్కడ ఆ మంగళాష్టకాలతో గ్రామంలో ఉన్నటువంటి యువకులు, పెద్ద మనుషులు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా ఆడపడుచుల సమక్షంలో ఈ అక్షంతలను వేయడం జరుగుతుంది. ఈ విధంగా 9 ఆ మంగళాష్టకాలను అక్కడ చదివి ఈ విధంగా అక్కడ శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక దాని తర్వాత ఆ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, మహారాష్ట్ర, వేరే జిల్లాల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఆ కార్యక్రమానికి భక్తులు వచ్చి ఈ విధంగా ఆ శివపార్వతుల కళ్యాణంలో పాల్గొంటారు. ఇక అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి భక్తులందరూ ఆ మంగళాష్టకాలతో అదేవిధంగా అక్షంతాలతో అక్కడ శివపార్వతుల పెళ్లి నిర్వహించిన తర్వాత అక్కడ నుండి ఆ శివపార్వతుల యొక్క విగ్రహాలకు ఏదైతే జీలకర్ర బెల్లం ఉంటుందో ఆ జీలకర్ర బెల్లంను కూడా అక్కడ ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా అదేవిధంగా శివపార్వతుల యొక్క విగ్రహాలకు ముత్యాల తలంబ్రాలను కూడా వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ విధంగా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ అక్కడ అక్షతాలు వేసి ఆ శివపార్వతుల యొక్క దర్శనాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా ఆ విగ్రహాలతో అక్కడ ఉన్న ఆచారం ప్రకారము పగటి చుక్కను అక్కడ చూపించడం జరుగుతుంది. అక్కడ భజన కీర్తనల మధ్య ఈ విధంగా టపాసులు పెల్చుతూ అక్కడ ఈ వివాహాన్ని అక్కడ కళ్యాణాన్ని జరపడం జరుగుతుంది. ఇక దాని తర్వాత ఆ శివపార్వతులకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరూ దర్శనాన్ని తీసుకుంటారు. ఇక రేపు జాగరణ, ఆ తర్వాత 1వ డేట్ రోజు అంబళ్ళ కార్యక్రమము, కుస్తీలు, అగ్నిగుండ ప్రవేశము, నాగలి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.